ఇండియాలో అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా? మన దేశంలో నదుల మీద, చెరువుల మీద రైల్వే వంతెనలు ఎన్నో కడుతున్నారు. అన్నిటిలోకి పొడవైనది కొత్త రికార్డును ఒక వంతెన పొందింది. మరి ఆ వంతెన పేరేంటో, ఆ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ కేరళలోని కోచి దగ్గర నిర్మించిన వెల్లార్పాదం రైల్వే వంతెన. ఇదే దేశంలోకెల్లా పొడవైన రైల్వే వంతెన. దీని పొడవు 4.62 కిలోమీటర్లు. మరి ఇన్నాళ్ళు ఈ రికార్డ్ దేనిదో తెలుసా? బీహార్లోని సోన్ నదిపై ఉన్న నెహ్రూ సేతు అనే వంతెనది. దీని పొడవు 3.06 కిలోమీటర్లు. ఈ కొత్త వంతెన నిర్మాణానికి 350 కోట్ల రూపాయలు ఖర్చయింది. కోచిలోని వెంబనాడ్ సరస్సుపై ఇడపల్లి నుండి వల్లార్పాదం దాకా దీన్ని నిర్మించారు. ఈ వంతెనపై అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనికి మరొక రికార్డు కూడా ఉంది. అదేంటంటే అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తయిన విశేషం కూడా దీనిదే. కేవలం 1.5 ఏళ్లలో దీనిని పూర్తి చేశారు. వంతెన నిర్మాణానికి వాడిన సిమెంటు మొత్తం 36,000 టన్నులు. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన ఏది అంటే బిన్హాయ్ మాస్ ట్రాన్సిట్ చైనాలోని టియాన్జిన్ నుండి టేడా వరకున్న దీని పొడవు 39 కిలోమీటర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.